నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఈ రోజు కొనసాగి చివరకు 17 మంది హాజరు కావాలని కోరం ఉండగా 15 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ కోరం పూర్తి కాకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగినట్టు ఆర్డీఓ ప్రకటించారు. పిన్ని ఆ సమావేశంలో మనకి మొత్తం కౌన్సిలర్స్ మనకి 24 మెంబర్స్ 15 మంది మాత్రమే వచ్చారు. వచ్చిన తర్వాత సమావేశంలో వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. 12 గంటల వరకు వాయిదా వేసి మనకి కోరం తక్కువ కోరం కావాలంటే 17 మంది కావాల్సి ఉంది కాబట్టి 12కి తిరిగి సమావేశం చేశాము. చేసిన తర్వాత 17 మంది కోసం చేస్తే మళ్ళీ అదే 15 మంది మాత్రమే మనకి సమావేశానికి హాజరయ్యారు. కోరం 2/3 కోరం లేదు కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయినట్టుగా మేము ప్రకటించాము. క్లోజ్ చేసి ఈ యొక్క రిపోర్ట్ని మనం ఆఫీసర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇద్దరిని కిడ్నాప్ చేశారని అంటున్నారు కదా మరి అది నేను సమావేశానికి రావడం అంటే కానీ బయట సమస్యలు మా కిడ్నాప్ అనేది మనకి వాళ్ళు ధర్నా చేస్తున్నారు, మరి కిడ్నాప్ చేశామని అంటున్నారు వాళ్ళు. అది మీరు కిడ్నాప్ చేసినట్టు అది పోలీస్ కేసు పోలీసుల వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికి మీరు సెక్యూరిటీ అరేంజ్ చేసి ఎవరికి ఏం కావాలి అందరికీ డిఎస్పీకి సీఎం మళ్ళీ 144 సిఆర్పీసీ కూడా మనం ఇవ్వడం జరిగింది. పోలీస్ వాళ్ళని కూడా మనకి 3 అంచెలుగా వాళ్ళని ఉంచడం జరిగింది. చాలా వరకు ప్రికాషన్స్ మేము తీసుకున్నాము. తీసుకొని చేయడం జరిగింది. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.